వంకాయలు ఆకులు ఉంటాయా? అవి తినచ్చు కదా. లేదు, కృప చేసిన వంట నేను తింటేనే కడుపు ఊరే నీ పైన ఉంది. అది తింటేనే తృప్తి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కూడా అడవికి వెళ్ళాలి, మేకలు తోలుకొని. లోపల దొంతర్లు ఉన్నాయి, వీటికేమో ఏ చక్కా ఉన్నాయి. కృపా, టైం అయిపోతా ఉంది. ఏం కూర? వంకాయ కోడిగుడ్డు పులుసు చేస్తున్నా. అబ్బా, రోజు చేసేదే కదా. వెరైటీ ఏముందా? వంకాయ కోడిగుడ్డుతా? వంకాయ కూర వండిన తర్వాత కోడిగుడ్డు కొడతా దాంట్లో. ఆమ్లెట్ లాగా ఒకసారి చేస్తాను. ఆమ్లెట్ వేసట. అది ఫస్ట్ ఆమ్లెట్ వేసేసానా? ఆమ్లెట్ సపరేట్గా వేసాం ఆ రోజు. సపరేట్ వేసేసాను కానీ అట్టగా కూరలో ఉడికేటప్పుడు కోడిగుడ్డు డైరెక్ట్ గానే బాగుంటుందా? బాగుంటది. ఈ వంట మా అత్తమ్మ చేసింది. ఒక్కసారి చేసింది ఆమె చేసిన తర్వాత చూసాను, ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే ఉడికే కూరలో కోడిగుడ్ని పగలగొట్టి జన వేసేస్తుంది దాంట్లో. నీ సోసన రాదా? నీ సోసనే రాదు. అరే బాగుంటది. ఓకే, చూడండి, ఏదో కొత్త ప్రయోగం. నాకు కొత్త వంట చూసే వాళ్ళు కూడా చేస్తుంటారు ఆ విధంగా, ఇబ్బంది లేదు. ఒకవేళ చేస్తుంటే కామెంట్ చేయండి. నేను చేస్తున్నాను, చాలా రోజులు చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే హడావడిగా మళ్ళీ కోడిగుడ్డు ఉడకేసి చేసుకోవచ్చు. ఓకే అమ్మాయి, తొందరగా తరిమేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం అయితే వంకాయ కోడిగుడ్ల పులుసు అయితే చూసేద్దాం. కోడిగుడ్లు కాదు, వంకాయ కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు. ఆమ్లెట్ కూడా కదండి, దానికి ఏ పేరు పెట్టాలి నాకు తెలియదు. మీకు తెలుసుంటే ఆ పేరు మీరు పెట్టేయండి. కానీ కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. టమాటాలు, ఎర్రగడ్డలు. టమాటా ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. రోజు ఏదో కొత్త రకం అంట. బాగుంటుందా? బాగుంటుంది. మనం పశువులు దొరుకునే అడవికి వెళ్తుల్లా, అలాంటప్పుడు అడవిలో కూర్చొని ఇలాంటి వంట తింటుంటే చాలా బాగుంటుంది. అడవిలో ఉన్న దెయ్యాలు కూడా ఏందబ్బా కృప ఏదో కొత్త రకం వంట తెచ్చింది అని అనుకుంటాయన్నా. కొత్త ప్లేస్ కదా, రోజు వెళ్ళే ప్లేస్లకే కదా వెళ్తుంటాం, భయం అనిపించదు. ఫ్రెండ్స్, కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన దాని ద్వారా మాకు కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, వీడియోస్ ఇంకా మంచిగా చేయాలి అనేట్టుగా. పైగా ఏంటంటే ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది ఈ వీడియో అనేది. టమాటా ఎర్రగడ్డ కట్ చేశాను. ఇప్పుడు వంకాయలు తరుగుతాను. లేత వంకాయలు. ఎర్రగడ్డ తురిమేటప్పుడు కూడా కన్నీళ్ళు రాలేదు. వంకాయలు తురిమేటప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి, మంట పడుతున్నాయి. ఇక్కడ ఎర్రగడ్డలు, అందుకని ఆ ప్రణం అంటుంటాడు, మా ఎర్రగడ్డ తిరిగేటప్పుడు ఎందుకు మా ఏడుస్తుంటావు నువ్వు అని అంటాడు. నువ్వు అమ్ముడు నువ్వు ప్రణం కూర్చొని నువ్వు కూడా ఏడుస్తూ అంటున్నా నవ్వుతుంటాడు. భలే కామెడీ చేస్తుంటాడు మా చిన్నబ్బాయి.
టమాటా ఎర్రగడ్డ వంకాయలు అన్నీ కట్ చేస్తాను. ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టి తిరగమాత వేస్తున్నా. పాత్ర కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా. ఆవాలు చిట్టుపెట్టలాడేస్తాయి, తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేస్తున్నా. కరివేపాకు, ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వచ్చేసాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా. టమాటా ముక్కలు కూడా నూనెలో మెత్తగా ఉడకనిస్తాను. టమాటా ఎర్రగడ్డ ముక్కలు నూనెలో బాగా ఉడికాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నా. ఎర్రగడ్డ టమాటాతో పాటు వంకాయ ముక్కలు కూడా నూనెలో బాగా మగ్గాయి. ఇప్పుడు పసుపు వేస్తున్నా. పసుపు, కారం, పసుపు కారం వంకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుతాను. ఈ మేకలు ఇల్లుని దోసేస్తాయే, ఆమెన రుద్దుతున్నా వేసి రేకులకి వేసి. అసలే రేకులు ఇల్లు అయిపోయా. అలవాటు అయిపోయింది. విని ఫస్ట్లో ఏంది అది అనిపించేది, కానీ ఫస్ట్ అలవాటు అయిపోయింది. మేకలు కదా అని కడిగి నానబెట్టిన చింతపండుని గుజ్జులాగా చేసి కూరలోకి వస్తాను. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. మూత పెడుతున్నా. కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు కోడిగుడ్లు పగలగొట్టి అందులో వేస్తాను. అయ్యో, అందులో వేసేసావు. ఎట్లా వేస్తాయి నీళ్ళు. ఏంది కృప? ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు. స్మెల్ చూడొస్తే ఎట్లా వస్తుందో.
ఇప్పుడే కదపకూడదు, అవన్నీ పైకి తేలితే అప్పుడు చిన్నగా తిప్పాలి కూరని. అంటే చేపల కూర కలుపు చేసి పోసినప్పుడు మనం చెప్తాం కదా మెల్లగా, లేకపోతే అవి విడి అవుతాయి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది పులుసులో. కడుపు నిండి బాగుంటుంది కూర. టైం అయిపోతుంది. కూరగా క్యారేజ్ పెట్టావా? అన్నం పెట్టేస్తున్నాను. కూర ఉడికితే ఈరోజు వనభోజనం మేకల దగ్గర అడవిలో తింటాం. కొంచెం సేపు అయింది, ఇప్పుడు చిన్నగా తిప్పుతాను. ఇంకా చిన్నగా సిమ్లోనే చిన్నగా ఉడకనిస్తాను కూర. అంటే ఆమ్లెట్ మొత్తం ఉడికి పులుసు దానికి పట్టేంత వరకు ఇలాగే ఉడకనిస్తాను. ధనియాలు జీలకర్ర దోరగా వేయించి పొడి చేస్తాను. ఇప్పుడు ఈ పొడిని కూరలో చల్లుతున్నా. మళ్ళీ మసాలా పొడి కూరలో కలిసేలాగా కలుపుతున్నా. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు. అంతే 10 నిమిషాలు చిన్న వంట మీద ఇంకా దగ్గరకు ఉడకనిస్తే కూర ఉడికిపోయినట్టే. కూర కానీ టేస్ట్గా ఉంటుంది. మాకు భోజనం టైం అయింది, మనకు భోజనం టైం అయింది. అయితే తినొచ్చు కదా, లేదు అన్నీ పడకలేసేస్తా ఉన్నాయి. సరేలే మనకే మంచిది రాయ, గబగబా అన్నం తినేస్తే అప్పుడు తోలుకి వెళ్ళిపోదామా. ఇదిగో ఒకసారి మబ్బు చూడండి. మాకైతే ఈ మేఘం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మేఘం అయితే మన ఊరుంది కదా, ఇక మన ఇంటి దగ్గర ఉంది చూడు, మన ఊర్లో అయితే చిన్న వాన కాదు, వాన వచ్చేలాగా స్టార్ట్ అయింది. కానీ సన్న తోర పడుతుంటే మూత చాలా గట్టిగా ఉంటుంది. సరే అది గట్టిగా ఉంటేనే బుట్టలో దొల్లిపోకుండా ఉంటుంది. చూడి అని వెనకాలే ఉంది. బాక్సులు కదిలించామంటే చాలండి. కావలసిన అడవి కదా, ఎన్ని రకాల ఆకులు ఉంటాయా, అవి తినచ్చు కదా. లేదు, కృప చేసిన వంట నేను తింటేనే కడుపు ఊరే నీ పైన ఉంది. అది తింటేనే తృప్తి. ఎగ్గు చూడట్టు అయిపోయింది. బాగానే ఉంది. బాగుల్లా ఉరువులు వరుస్తుంటే భయం వేస్తుంది. మేము తిన్న తర్వాత లాస్ట్లో 4 ముద్దలు సపరేట్గా ఎత్తిపెట్టి ఆమె వేస్తుంటాం. మేకకి ఎక్కువ తినకూడదు కదా అని. కానీ అంతసేపు ఉండింది కాబట్టి కొంచెం కూర కలిపి పెడతాం. తినేస్తుంది. తినే సౌండ్ కూడా రాదు కనీసం. సూపర్గా ఉంది కృప. బాగుందా? ఇంకోటి గుడ్డ. మనం ఏదో కరెక్ట్గా వాన చుట్టాయని కూర్చున్నట్టు భోజనం. సరిపోయింది ఇదే. పాలు తాగుతున్నారు అమ్మ దగ్గర. నువ్వు అట్టు పో, ఏమైనా పనేనండి ఇది. ఏమైనా అన్నం తినేదా ఏమైనా.
పైన ఉండి కడుతుందిగా ఇక్కడేసి కడుపు నిండి కూడా తినేది అన్నం. ఎక్కడైనా కూర్చోండి ఎప్పుడో వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మేకలన్నీ మనవి కాదు. ఈరోజు మా వంతు అనమాట. అదేందో అండి, మేము అడవికి వచ్చినప్పుడే వర్షం వస్తుంది. అది మా అన్నోళ్ళది, అది కూడా మా అన్నోళ్ళది. ఉన్నాయి మనవి కూడా ఒక 6 మేకలు అయితే అయినాయండి. 6 కూడా మేకలలో ఉన్నాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా రియల్ స్టోరీ. ఇదనమాట వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా. మీరు లైక్ చేసిన దానివల్ల ఒక 10 మందికి షేర్ అవుతుంది ఈ వీడియో అనేది. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.